అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత త్రివర్ణ పతాకంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని సగర్వంగా చాటి చెప్పేందుకు మన ఏపీ అథ్లెట్లు సిద్ధమవుతున్నారు. రాబోయే ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్ లో దేశానికి ప్రాతినిధ్యం వహించబోతున్న రాష్ట్ర ఎలైట్ ప్లేయర్లకు కూటమి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర విద్య, ఐటీ, క్రీడల శాఖ మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో శుక్రవారం రాత్రి క్రీడాకారులతో కలిసి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారికి ప్రత్యేకంగా విందు ఇవ్వడంతో పాటు క్రీడాకారుల అవసరాలు, అంతర్జాతీయ స్థాయి శిక్షణకు కావాల్సిన సదుపాయాలపై సుదీర్ఘంగా చర్చించారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అందిస్తున్న అద్భుతమైన మద్దతుపై ప్లేయర్స్ ఆనందం వ్యక్తం చేశారు. కామన్వెల్త్ మరియు ఆసియా క్రీడలకు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ చెందిన టాప్ క్లాస్ అథ్లెట్లను మరింత ప్రోత్సహించడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ఈ విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక భేటీలో క్రీడాకారులు తమ కెరీర్ మైల్ స్టోన్స్, మెగా ఈవెంట్లకు తాము పడుతున్న శ్రమను మంత్రికి వివరించారు. ఏపీలో గతంలో నిర్వీర్యమైన క్రీడా రంగానికి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ సరికొత్త ఊపిరి ఊదారని ప్లేయర్స్ కొనియాడారు. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే ప్లేయర్లకు వరల్డ్ క్లాస్ కోచింగ్, స్పాన్సర్షిప్ మరియు అవసరమైన కిట్స్ అందించడంలో శాప్ ఎంతో చురుగ్గా వ్యవహరిస్తోందని వారు గుర్తు చేశారు. తమకు ఇంతటి గొప్ప గౌరవాన్ని, నిరంతర ప్రోత్సాహాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, మంత్రి లోకేష్ కి శాప్ అధికారులకు, క్రీడాకారులు తమ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. క్రీడాకారులను ఉద్దేశించి మంత్రి లోకేష్ మాట్లాడుతూ, మీరు మైదానంలోకి దూసుకెళ్లండి, మీకు వెనుక ఉండి నడిపించే పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. పథకాలే లక్ష్యంగా రాణించి దేశ రాష్ట్ర ఖ్యాతిని పెంచాలని పిలుపునిచ్చారు.